నమస్తే ఫ్రెండ్స్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ లెసన్లో పార్ట్ 2 వీడియో. మనం పార్ట్ 1 వీడియోలో 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఒకటి చార్జ్డ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్, అలాగే వాటి యొక్క డిస్కవరీ. ఈ సెకండ్ కాన్సెప్ట్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటంలో 3 డిఫరెంట్ అటామిక్ మోడల్స్ ఉంటాయని చెప్పాం. ఒకటి థామ్సన్ అటామిక్ మోడల్, 2 రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. ఈ 2 మనం డిస్కస్ చేసాం. ఈ లెసన్లో ఈ పార్ట్ 2 వీడియోలో మనం బోర్స్ అటామిక్ మోడల్ డిస్కస్ చేద్దాం. సో ఇది బోర్స్ అటామిక్ మోడల్. దీనికి ఇంకో పేరు ప్లానెటరీ అటామిక్ మోడల్ అని కూడా అంటారు. దీన్నే అనదర్ నేమ్ ప్లానెటరీ అటామిక్ మోడల్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఈ రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్లో వచ్చిన డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి ఈ బోర్ అనేది నీల్స్ బోర్ అనే అతను సపరేట్గా ఒక అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశారు. అయితే మనం ఆల్రెడీ ఈ రదర్ఫోర్డ్స్ డ్రాబ్యాక్స్ మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో మెయిన్గా 2 డ్రాబ్యాక్స్ మనం డిస్కస్ చేసాం. రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ డ్రాబ్యాక్స్. సో ఫస్ట్ది ఏంటంటే స్టెబిలిటీ గురించి ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో మనం ఈ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఏం చెప్పామంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూరు సర్క్యులర్ ఆర్బిట్లో రొటేట్ అవుతుంది, రివాల్వ్ అవుతుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇది ఎలక్ట్రాన్ అనుకుంటే ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూరు కూడా ఈ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది. సో ఈ రివాల్వ్ అవుతున్నప్పుడు ఈవెన్ కాన్స్టెంట్ స్పీడ్తో అది రివాల్వ్ అవుతున్నా కానీ ఈ డైరెక్షన్ మారడం వల్ల వెలాసిటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు. వెలాసిటీ మాత్రం నాట్ కాన్స్టెంట్, ఎందుకంటే డైరెక్షన్ మారుతుంది కాబట్టి. ఈవెన్ స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నా కానీ స్పీడ్ కాన్స్టెంట్, బట్ వెలాసిటీ మాత్రం డైరెక్షన్ మారడం వల్ల వెలాసిటీ మారుతుంది. సో అట్లాంటప్పుడు యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో ఇక్కడ రూల్ ఏంటంటే ఒక పార్టికల్ అనేది కంటిన్యూస్గా యాక్సిలరేట్ అవుతున్నప్పుడు ఆ పార్టికల్ అనేది కొంత ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. ఇలా ఎనర్జీని లాస్ అవడం వల్ల ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవడం వల్ల ఆ ఎలక్ట్రాన్ అనేది ఈ న్యూక్లియస్లోకి కొలాప్స్ అయిపోయి ఆటమ్ అనేది స్టేబుల్గా ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ రదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. సో దీనికి ఇప్పుడు నీల్స్ బోర్ ప్రపోజ్ చేసింది ఏంటంటే యాజ్ పర్ బోర్స్ మోడల్ ఈ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడానికి ఈయన చెప్పింది ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్గానే మూవ్ అవుతుంది. సపోజ్ మనం ఇక్కడ ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఈ న్యూక్లియస్ చుట్టూరు ఎలక్ట్రాన్ అనేది ఈ సర్క్యులర్గానే రివాల్వ్ అవుతుంది. అయితే ఈయన ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ ఫిక్స్డ్ ఎనర్జీ ఆర్బిట్స్లో మాత్రమే రొటేట్ అవుతుందని చెప్పాడు. సపోజ్ ఇది 1 ఎనర్జీ ఆర్బిట్. ఇలా ఈ న్యూక్లియస్ చుట్టూరు కూడా కొన్ని లొకేషన్స్ ఇలా ఐడెంటిఫై చేశారు. సో వాటికి ఏంటంటే వాటిని ఆర్బిట్స్ అంటాం. సో దీన్ని సపోజ్ ఆర్బిట్ అన్న షెల్ అన్న 2 సేమ్. ఆర్బిట్ అన్నా కానీ షెల్స్ అన్నా కానీ సేమ్. సో ఫస్ట్ దాన్ని మనం నీల్స్ బోర్ ప్రకారం ఫస్ట్ దాన్ని కే అన్నారు. కే షెల్ ఇది ఎల్ షెల్, ఎం షెల్, అలా సో ఆన్. సో నీల్స్ బోర్ ప్రపోజ్ చేసింది ఏంటంటే న్యూక్లియస్ చుట్టూరు అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్కి ఇచ్చిన నేమ్స్ ఏంటంటే కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి ఇలా. అలాగే వీటికి నెంబరింగ్ కూడా ఇచ్చారు ఆయన.
సో వాటిని n అంటాం. n ఈజ్ ఈక్వల్ టు n అన్నాము. n ఈజ్ ఈక్వల్ టు 1 2 అంటే ఈ kని 1 ఫస్ట్ ఆర్బిట్ అంటాం, l సెకండ్ ఆర్బిట్, m అంటే 3, n అంటే 4, o అంటే 5, p అంటే 6 ఇలా. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, n ఈజ్ ఈక్వల్ టు దాని సింబల్ n ఈక్వల్ టు 1 2 3 సో ఆన్. సో బోర్ ఏం చేశారంటే ఈ నీల్స్ బోర్ ఈ న్యూక్లియస్ చుట్టూరు ఉన్న ఈ ఆర్బిట్స్కి ఏమో ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ఒక పర్టికులర్ ఆర్బిట్ n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట, దాని ఎనర్జీ ఫిక్స్డ్ అని. దే హ్యావ్ ఫిక్స్డ్ ఎనర్జీ. అలాగే ఫిక్స్డ్ రేడియస్ కూడా ఉంటుంది ఆ ఆర్బిట్స్కి, ఫిక్స్డ్ రేడియస్. సపోజ్ ఒక హైడ్రోజన్ ఆటం అనుకుంటే ఎన్ని హైడ్రోజన్ ఆటంకి ఈ ఫస్ట్ ఆర్బిట్ రేడియస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అలాగే ఈ ఫస్ట్ ఆర్బిట్కి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో అయితే ఈయన చెప్పింది ఏంటంటే ఇలా ఫిక్స్డ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ ఈ ఫిక్స్డ్ ఆర్బిట్స్లో మాత్రమే రొటేట్ అవుతుంటాయి. అలాగే ఇతను చెప్పింది వన్ మోర్ ఏంటంటే ఈ రెండు ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయి, సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఈక్వల్ టు 1, ఈ రెండు ఆర్బిట్స్లో ఈ మధ్యలో ఎలక్ట్రాన్ ఉండదు. అయితే ఈ k షెల్లో ఉంటుంది లేదా l షెల్లో ఉంటుంది. ఇలా ఓన్లీ ఈ ఫిక్స్డ్ ఈ ఎనర్జీ ఆర్బిట్లో మాత్రమే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ మాత్రం ఎలక్ట్రాన్ ఉండలేదు. ఇది ఈయన ప్రపోజ్ చేసింది. సో ఇక్కడ ఆయన చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్ నుంచి సపోజ్ ఓన్లీ 2 ఆర్బిట్స్ తీసుకుందాం. ఓన్లీ 2 ఆర్బిట్స్ తీసుకుంటే ఎలక్ట్రాన్ అనేది సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్. సో ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ ఆర్బిట్కి అది జంప్ అవ్వచ్చు, లేదా ఈ హైయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఈ లోయర్ ఎనర్జీ ఆర్బిట్కైనా ఎలక్ట్రాన్ జంప్ అవ్వచ్చు. సో ఇదర్ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకైనా జంప్ అవ్వచ్చు, హై నుంచి లో ఎనర్జీకైనా జంప్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఆర్బిట్స్కి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవ్వగలదు. సో ఈ లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీ ఆర్బిట్కి ఎప్పుడు వెళ్తుందంటే సపోజు ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ అవుట్ సైడ్ నుంచి ఏదైనా ఒక ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైట్ అయ్యి ఇట్ విల్ గో టు హైయర్ ఆర్బిటాల్. సపోజ్ ఇది కే షెల్ అనుకుంటే ఇది ఎల్ షెల్. మనం ఇప్పుడు ఈ ఆర్బిట్స్ని ఏమన్నాం, కే ఎల్ ఎం ఎన్ అన్నాం. సో ఈ కే అనే దానికి లెస్ ఎనర్జీ ఉంటుంది, ఎల్ దానికి కొంచెం దీనికన్నా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో అలా ఎన్కి ఏమో హై ఎనర్జీ ఉంటుంది. ఇలా ఎనర్జీ అనేది ఈ ఆర్బిట్ పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ కూడా పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో రూలు, లెస్ ఎనర్జీ దేనికి ఉంటుందో అది మోర్ స్టేబుల్. అంటే ఈ న్యూక్లియస్ దగ్గరగా ఉన్న ఆర్బిట్ అనేది స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, మోర్ స్టేబుల్. అలా స్టెబిలిటీ అనేది ఈ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ స్టెబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. సో లెస్ స్టేబుల్ ఆ ఎన్ ఆర్బిట్ అనేది లెస్ స్టేబుల్. సో ఈయన చెప్పినది ఏంటంటే ఒకటి న్యూక్లియస్ చుట్టూరు డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి. అగైన్ ఆ ఆర్బిట్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీ మాత్రమే ఉంటాయి. రెండో పాయింట్. థర్డ్ పాయింట్, ఈ ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి జంప్ అవ్వగలదు. అలాగే ఈధర్ లో ఎనర్జీ ఆర్బిట్ నుంచి హై ఎనర్జీ ఆర్బిట్కైనా జంప్ అవుతుంది, హై ఎనర్జీ ఆర్బిట్ నుంచి లో ఎనర్జీ ఆర్బిట్కైనా జంప్ అవుతుంది. ఎలక్ట్రాన్ అనేది ఈ లోయర్ ఆర్బిట్ నుంచి హైయర్ ఆర్బిట్కి జంప్ అవ్వచ్చు. ఎప్పుడు అవుతుందంటే అవుట్ సైడ్ నుంచి ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్ తీసుకొని ఎగ్జైట్ అయ్యి ఇట్ విల్ గో టు హైయర్ ఆర్బిట్. దీన్నే అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్బ్ ఈ స్టేటెడ్ అంటే ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని ఇట్ విల్ గో టు హైయర్ స్టేట్, హైయర్ ఆర్బిటల్. అదే హైయర్ ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఈ లోయర్ ఆర్బిటల్కి వచ్చినప్పుడు మాత్రం ఇట్ విల్ రిలీజ్ సమ్ ఎనర్జీ, ఇట్ విల్ ఎమిట్
దీన్ని ఎమిషన్ అంటాం, ఎమిట్. ఇట్ విల్ ఎమిట్ సమ్ ఎనర్జీ. సో అది కూడా ఎలాగంటే ఫోటాన్ రూపంలో ఈ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. ఇవి దీని క్యారెక్టరిస్టిక్స్. లోయర్ నుంచి హైయర్ దానికి వెళ్ళాలంటే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. హైయర్ నుంచి లోయర్కి వచ్చేటప్పుడు మాత్రం ఈ ఎలక్ట్రాన్ అనేది కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అగైన్ ఈ ఎమిషన్ కూడా ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కే ఆర్బిట్కి ఉన్న ఎనర్జీని E1 అనుకుంటే, ఈ ఎల్ ఆర్బిట్కి ఉన్న ఎనర్జీని E2 అనుకుంటే, అది ఎమిట్ చేసే ఎనర్జీ ఎంత ఉంటుందంటే ఇది ఎమిట్ కానీ ఆర్ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ కానీ, ఈ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ అనేది ఆ డిఫరెన్స్ ఈ కే ఆర్బిట్ ఎల్ ఆర్బిట్ ఈ ఎనర్జీ లెవెల్స్ యొక్క డిఫరెన్స్కి ఈక్వల్గా ఉంటుంది, E2 మైనస్ E1. ఇప్పుడు ఈ రెండు ఆర్బిట్ల మధ్య ఎంతైతే ఎనర్జీ డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ కే నుంచి ఎల్కి జంప్ అవ్వగలదు. అలాగే సిమిలర్గా ఈ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఈ ఎల్ నుంచి కేకి వచ్చేటప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అది ఎమిట్ చేస్తుంది. సో దీన్ని బట్టి ఇది డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ, అంత ఎనర్జీని అది ఎమిట్ చేస్తుంది. దాన్ని బట్టి దాని వేవ్ లెంత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అది ఎమిట్ చేసే కలర్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఇది ఆయన ప్రపోజ్ చేసింది. అయితే రదర్ఫర్డ్ మోడల్లో డ్రాబ్యాక్ ఏంటంటే స్టెబిలిటీ లేదు. సో ఇప్పుడు ఈయన స్టెబిలిటీ గురించి ఏం చెప్పాడంటే, ఈ ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ సపోజ్ ఇది ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎలక్ట్రాన్ అనుకుంటే, దాని స్టేబుల్ ఆర్బిట్లో అది రొటేట్ అవుతున్నప్పుడు అది దాని నుంచి మాత్రం ఎట్లాంటి ఎమిషన్ ఉండదు. ఎలక్ట్రాన్ అనేది దాని స్టేబుల్ ఆర్బిట్లో అది రొటేట్ అవుతున్నప్పుడు అది ఎట్లాంటి ఎనర్జీని రేడియేట్ చేయదు. ఎప్పుడు రేడియేట్ చేస్తుందంటే వన్స్ హైర్ ఆర్బిట్కి వెళ్ళి హైర్ ఆర్బిట్ నుంచి మళ్ళీ అగైన్ దాని స్టేబుల్ ఆర్బిట్కి జంప్ అవుతున్నప్పుడు మాత్రం అది కొంత ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో దీనివల్ల అది స్టేబుల్గా ఉండగలుగుతుంది. సో రేడియేషన్ అనేది కంటిన్యూస్ కాదు. రేడియేషన్ ఎప్పుడు వస్తుందంటే దాన్ని ఉన్న స్టేబుల్ ఆర్బిట్, సపోజ్ ఈ ఎలక్ట్రాన్ అనేది కే ఆర్బిట్ ఎలక్ట్రాన్ అనుకుంటే, ఈ కే షెల్ నుంచి హైర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎగైన్ ఆ హైయర్ ఆర్బిట్ నుంచి దాని స్టేబుల్ ఆర్బిట్కి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మాత్రం ఇట్ విల్ ఎమిట్ ఎనర్జీ. సో ఇది ఈయన స్టెబిలిటీ కోసం చెప్పిన స్టెబిలిటీ కోసం చెప్పిన పాయింట్. సో అందుకని కంటిన్యూస్గా ఏ రేడియేషన్ లేదు కాబట్టి ఈయన ఆటం అనేది స్టేబుల్గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సెకండ్ పాయింట్, రదర్ఫర్డ్ మోడల్లో సెకండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎమిషన్ స్పెక్ట్రాన్ని రదర్ఫర్డ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఈయన ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి ఏం చెప్పాడంటే, సో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎలక్ట్రాన్ అనేది సపోజ్ 2 ఆర్బిట్సే తీసుకుంటే, న్యూక్లియస్ టు 2 ఆర్బిట్సే తీసుకుంటే, ఒకటి కే ఒకటి ఎల్ తీసుకుంటే, ఎలక్ట్రాన్ అనేది ఈ హైయర్ ఆర్బిట్ నుంచి దాని స్టేబుల్ లోయర్ ఆర్బిట్కి వస్తున్నప్పుడు మాత్రం ఇట్ విల్ ఎమిట్ సమ్ ఎనర్జీ. ఈ ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ కూడా ఎంత ఉంటుందని చెప్పాము, ఈ రెండు ఆర్బిటాల్స్ ఎనర్జీ లెవెల్స్ ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రేడియేట్ చేస్తుంది. సో అందుకని ఆ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ ఎంతైతే ఉందో E2 మైనస్ E1 అనేది, సపోజ్ దీని ఎనర్జీ లెవెల్ E1 అనుకుంటే దీని ఎనర్జీ లెవెల్ E2, ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే అది రేడియేట్ చేస్తుంది. సో దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ మీరు ఏం గుర్తుపెట్టుకోకర్లేదు. E=hν. దీని నుంచి మనం ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఫ్రీక్వెన్సీ నుంచి లాంబ్డా వస్తుంది. సో దాని వేవ్ లెంత్ తెలిసినప్పుడు ఆ స్పెక్ట్రంలో అది ఏ కలరో మనం చెప్పవచ్చు. సో ఇలా ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఎందుకు వస్తున్నాయి, దీని గురించి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, రెండు ఫిక్స్డ్ ఆర్బిటాల్స్ మధ్య ఎనర్జీ లెవెల్ డిఫరెన్స్ ఎంత ఉందో అంత అమౌంట్ ఆఫ్ ఆ ఎనర్జీ అనేది రేడియేట్ చేస్తుంది. సో ఆ వేవ్ లెంత్ అనేది మనకు ఫిక్స్డ్గా ఉంటుంది ఒక పర్టికులర్ ఎలిమెంట్కి. సో ఇలా ఈ రెండు డ్రాబ్యాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో, ఈ ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్, ఎమిషన్ స్పెక్ట్రమ్ అన్నాం. ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ప్రతి ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. సపోజ్ హైడ్రోజన్ అనుకోండి, ఈ హైడ్రోజన్లో ఈ ఎనర్జీ లెవెల్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అదే వేరే ఎలిమెంట్ అనుకోండి, ఇక ఆ ఎలిమెంట్లో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది మారుతుంటాయి. సో అలా ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది
యూనిక్గా ఉంటుంది ఎవ్రీ ఎలిమెంట్కి, యూనిక్ ఫర్ ఈచ్ ఎలిమెంట్. ఇప్పుడు హైడ్రోజన్కి అయితే ఒక రకమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో అందుకని అది ఎమిట్ చేసే ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దాని నుంచి దాని వేవ్ లెంత్ అనేది ఫిక్స్డ్. అలా ఎలిమెంట్ మారుతున్న కొద్దీ కూడా ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది యూనిక్గా ఉంటుంది. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఇదే, ఈ కలర్ బ్యాండ్ అనేది, అది ఎమిట్ చేసే ఆ లైన్స్ అనేవి, కలర్ లైన్స్ అనేవి. సపోజ్ మనం ఇది విబ్జిఆర్ తీసుకుంటే విబ్జిఆర్, సో రెడ్ వరకు. సో అవి ఎమిట్ చేసే ఆ వేవ్ లెంత్, ఈ ల్యాండా వాల్యూ, సపోజ్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 400 నానోమీటర్స్ నుంచి ఈ 700 నానోమీటర్స్ ఉంటుంది మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది. ఈ ఎమిట్ చేసే ఈ బ్యాండ్ లైన్స్ అనేవి ఈచ్ ఎలిమెంట్కి ఫిక్స్డ్గా ఉంటాయి. సో అందుకే మనం ఏంటంటే ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనే ఏమంటామంటే ఫింగర్ ప్రింట్స్ అంటాం. మనకి హ్యూమన్స్లో ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి యూనిక్గా ఉంటాయో, ఈ ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్ కూడా ఈచ్ ఎలిమెంట్కి యూనిక్గా ఉంటాయి. సో అందుకే ఒక ఎలిమెంట్ని మనము ఎలా చెప్పగలమంటే దాని యొక్క ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్ గురించి అబ్జర్వ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ మనం చెప్పొచ్చు. సో దీని అప్లికేషన్ ఇంపార్టెంట్ ఎక్కడంటే, సపోజ్ మనం స్పేస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి. ఎక్కడో మనకి సైంటిస్టు సపోజ్ ఒక 3-4 lakh కిలోమీటర్ దూరంలో, లేకపోతే కొన్ని లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ప్లానెట్ కనుక్కుంటే ఆ ప్లానెట్లో వాటర్ ఉందా, లేకపోతే ఆ ప్లానెట్ హీలియం ఉందా, ఏ టైప్ ఆఫ్ గ్యాస్ ఉంది, ఇవన్నీ మనకు చెప్పగలరు. సో అది ఎలా చెప్తున్నారంటే మెయిన్ ఈ ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్స్ బేస్ చేసుకొని. సపోజ్ ఆ ప్లానెట్ నుంచి వస్తున్న ఆ లైట్, ఆ ప్లానెట్ నుంచి వచ్చిన లైట్ని మనం అబ్జర్వ్ చేసి దాని ఎమిషన్ స్పెక్ట్రల్ లైన్ని అనాలిసిస్ చేస్తుంటే ఆ ప్లానెట్లో ఆ కంపోజిషన్ అనేది మనకు తెలుస్తుంది. దాంట్లో ఏ టైప్ ఆఫ్ గ్యాస్ ఉంది, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఆ యూనిక్ స్పెక్ట్రల్ లైన్స్ కాబట్టి ఈచ్ ఎలిమెంట్కి దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ ప్లానెట్లో ఉన్నాయో మనం చెప్పవచ్చు. సో ఇలా స్పేస్లో ఎన్ని స్టార్లో కానీ ఎన్ని ఆబ్జెక్ట్, స్పేస్లో ఉన్న ఎన్ని ఆబ్జెక్ట్ దాని కంపోజిషన్ మనం చెప్పవచ్చు. సో ఇవి బోర్స్ ప్రపోజ్ చేసిన అటామిక్ మోడల్స్. సో ఈ చాప్టర్లో నెక్స్ట్ టాపిక్ అనేది ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్. ఇది థర్డ్ టాపిక్ ఈ లెసన్లో. ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. సో ఈ నీల్స్ బోర్ ప్రపోజ్ చేసిన ఈ మోడల్ ప్రకారము ఒక్కొక్క ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఇది ఈయన కొన్ని రూల్స్ చెప్పారు. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను ఆర్బిట్ అని రాశాను. ఆర్బిట్ వేరే, ఆర్బిటాల్ వేరే. ఆర్బిట్ ఈజ్ డిఫరెంట్, ఆర్బిటాల్ ఈజ్ డిఫరెంట్. సో ఈ ఆర్బిటాల్ అనే టర్మ్ అనేది నీల్స్ బోర్ టైంలో ఇంకా రాలేదు. సో ఇది ఫర్దర్ నెక్స్ట్ దాంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇర్విన్ ష్రోడింగర్ వాళ్ళ తర్వాత నుంచి ఈ ఆర్బిటాల్ అనే టర్మ్ వచ్చింది. సో ఓన్లీ ఆర్బిట్స్ ఒకటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఆర్బిటాల్ గురించి ఫర్దర్ లెసన్లో డిస్కస్ చేద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి. సో ఈయన కొన్ని రూల్స్ చెప్పారు. రూల్ నెంబర్ 1, ఇవి ఇంపార్టెంట్. ఇవి నీల్స్ బోర్ ప్రపోజ్ చేసిన రూల్స్ ఇవన్నీ. రూల్ నెంబర్ 1, సో ఈయన చెప్పింది ఏంటంటే ఒక ఆర్బిట్లో, మనం ఆర్బిట్ అంటే ఏం చెప్పాం, KLM. సపోజ్ ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇది KLMN, సో అలా OP అలా. సో ఇది ఫస్ట్ ఆర్బిట్ KLMN సో ఆన్. సో నీల్స్ బోర్ ప్రపోజ్ చేసిన ఫస్ట్ రూల్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒక ఆర్బిట్లో ఎన్ని పడతాయంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ అన్న ఆర్బిట్ అన్న సేమ్, షెల్ ఆర్ ఆర్బిట్, షెల్ అన్న ఆర్బిట్ అన్న సేమ్. దీనికి ఫార్ములా ఏంటంటే 2n². సపోజు K షెల్ అయితే K షెల్లో పట్టే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి, దాని యొక్క n వాల్యూ 1, సో 2 అవుతాయి దాని ఎలక్ట్రాన్స్.
సిమిలర్గా KL ఎల్ షెల్లో 2 × 2 స్క్వేర్, మ్యాక్సిమం ఎల్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే పట్టగలవు. M షెల్లో, సో M షెల్ ఏమవుతుంది 2 × 3 స్క్వేర్ 18 అవుతుంది. సిమిలర్గా N షెల్లో 2 × 4 స్క్వేర్ 32. సో ఇలా ఈయన ఏం చెప్పారంటే ఒక షెల్ లేదా ఒక ఆర్బిట్లో పట్టే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2n స్క్వేర్. ఇది ఈయన ప్రపోజ్ చేసిన ఫస్ట్ రూల్. సో అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేది ఆర్బిట్లో మనం ఫిల్ అవ్వవు. సెకండ్ రూల్ ఏం చెప్పారంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఒక అవుటర్ షెల్లో చూడండి, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ షెల్ అనేది షుడ్ నాట్ బి మోర్ దెన్ 8. చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్, షుడ్ నాట్ బి మోర్ దెన్ 8. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి K షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం, అలాగే L షెల్లో 8 ఎలక్ట్రాన్స్ పడతాయి, M షెల్లో 18. ఇక్కడ చెప్పింది ఏంటంటే అవుటర్ షెల్ ఏదైతే ఉన్నాయి, ఏ షెల్ అవుటర్ షెల్ అయినా కానీ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేది 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ 8 కన్నా ఎక్కువ ఉంటాయి అంటే అది నెక్స్ట్ షెల్లో వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, ఒకవేళ M షెల్ అనేది అవుటర్ షెల్ అయిందనుకోండి, ఈవెన్ దాని కెపాసిటీ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఒకవేళ ఈ M షెల్ అవుటర్ షెల్ అయి ఉంటే 8 మాత్రమే ఫిల్ చేయగలం. సో మనది ఎగ్జాంపుల్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అవుటర్ షెల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేవి 8 కన్నా ఎక్కువ ఫిల్ కావు. సో అది సెకండ్ రూల్. థర్డ్ రూల్ అనేది ఇప్పుడు మనకు డిఫరెంట్ ఆర్బిటల్స్ ఉన్నాయి, K ఉంది, L, M అన్నాను. సో రూల్ ఏంటంటే ఫస్ట్ ఇన్నర్ షెల్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ అవుటర్ షెల్స్ ఫిల్ అవుతాయి. ఫస్ట్ ఇన్నర్ షెల్స్ అన్న ఆర్బిట్స్ అన్న సేమ్. ఫస్ట్ ఇన్నర్ షెల్స్ హ్యావ్ టు బి ఫిల్డ్. ఇవి ఈయన ప్రపోజ్ చేసిన 3 రూల్స్. ఫస్ట్ రూల్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2n స్క్వేర్, అంతకన్నా ఎక్కువ ఫిల్ కావు. సెకండ్ రూల్, ఒకవేళ అవుటర్ ఆర్బిట్ ఏదైతే ఉందో అవుటర్ ఆర్బిట్లో మ్యాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ కన్నా ఎక్కువ ఫిల్ కాకూడదు, అది సెకండ్ రూల్. థర్డ్ రూల్ అనేది ఫస్ట్ ఇన్నర్ సెల్స్ ఫిల్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఫర్దర్ అవుటర్ సెల్స్ని మనం ఫిల్ చేయాలి. ఇవి మనం ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. అలా ఇక్కడ ఇంకో 1 మోర్ డెఫినేషను, వ్యాలెన్సీ. ఇది కూడా చూసి మీకు ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్స్. ఈ వ్యాలెన్స్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇంత ముందు క్లాస్లో. వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ని మనం వ్యాలెన్సీ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ కొన్ని ఎలిమెంట్స్లో అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని ఎయిదర్ వాటిని లాస్ అవ్వడం వల్ల కానీ, లేదా బయట నుంచి వేరే ఎలక్ట్రాన్లు గెయిన్ చేయడం వల్ల కానీ, లేదా ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం వల్ల కానీ, దానికి స్టెబిలిటీ ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయితే స్టెబిలిటీ వస్తుందో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే డెఫినేషన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ ఆర్ గెయిన్ ఆర్ షేరింగ్, ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు. లాస్ అవ్వడం వల్ల కానీ, గెయిన్ అవ్వడం వల్ల కానీ, షేరింగ్ చేసుకోవడం వల్ల కానీ దానికి స్టేబుల్ ఫార్మేషన్ ఫామ్ అవుతుందో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ అంటాం. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ బిట్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో వస్తాయి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటాడు. సో ఇక్కడ ఇంకా మన ఆర్బిటల్స్ మనం డిస్కస్ చేయలేదు, ఓన్లీ ఆర్బిట్స్ వరకే వచ్చాం మనం. సో ఈ ఆర్బిట్స్ వరకు ఈ నీల్స్ బోర్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం మనం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తున్నాం. సో అందుకని కొన్ని ఎలిమెంట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైడ్రోజన్, హీలియం, లిథియం. మీరు ఖచ్చితంగా ఒక 30 ఎలిమెంట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, అలాగే 11th ఎలిమెంట్ అనేది సోడియం, 12th ఎలిమెంట్ మెగ్నీషియం,
13 అల్యూమినియం, 14 సిలికాన్, 15 ఫాస్ఫరస్, 16 సల్ఫర్, 17 క్లోరిన్, 18 ఆర్గాన్, 19 పొటాషియం. సో ఈ 19 ఎలిమెంట్స్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను రాస్తుంది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటాం. ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్. అలాగే ఇక్కడ వ్యాలెన్సీ రెండు రాద్దాం. వ్యాలెన్సీను ఎలక్ట్రాన్ కన్ఫిగరేషను వ్యాలెన్సీ. చూడండి, హైడ్రోజన్లో దాని అటామిక్ నెంబర్ అనేది 1. సో ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఫిల్ అవుతుంది, అది కూడా ఫస్ట్ కే షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది. సో దీని ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ 1. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఇక్కడ దీని వ్యాలెన్సీ అనేది ఏమవుద్ది, 1 అవుతుంది. ఇది ఎక్సెప్షన్, అవుటర్లో 8 లేకపోయినా కానీ ఈ 2 ఎలిమెంట్స్ కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో దీనికి వ్యాలెన్సీ అనేది 0. లిథియం అటామిక్ నెంబర్ 3. సో ఫస్ట్ కే షెల్ ఫిల్ అవుద్ది, కేలో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఆ రిమైనింగ్ ఒక ఎలక్ట్రాన్ అనేది ఎల్ ఆర్బిట్లో ఫిల్ అవుతుంది. సో 2,1 దీని కన్ఫిగరేషన్. సో దీనికి ఇప్పుడు ఏమవుతుందంటే వ్యాలెన్సీ 1 అవుతుంది. బెరిలియం అటామిక్ నెంబర్ 4 కాబట్టి ఫస్ట్ 2 ఫిల్ అయ్యి ఎల్ ఆర్బిట్లో 2 ఫిల్ అవుతాయి. సో ది అటామిక్ కన్ఫిగరేషన్ 2. సిమిలర్గా బోరానికి 2,3. సో ది అటామిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుందంటే 3. వ్యాలెన్సీ అనేది 3 అవుతుంది. కార్బన్ అటామిక్ నెంబర్ 6. సో 2 మ్యాక్సిమం కే షెల్లో 2 ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఎల్ షెల్లోకి వస్తాయి. సో దీనికి వ్యాలెన్స్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. నెక్స్ట్ నైట్రోజన్ 7, 2,5. సో అవుటర్లో 8 ఉంటేనే స్టేబుల్, బట్ అవి 5 ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకో 3 ఎలక్ట్రాన్స్ కావాలి. సో దాని వ్యాలెన్స్ అనేది 3 అవుతుంది. ఆక్సిజన్కి ఎన్ని, 8, 2,6. సో ఇంకో 2 వస్తే దీనికి స్టేబుల్ కన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి వ్యాలెన్స్ 2 అవుతుంది. ఫ్లోరిన్ 9, 2,7. సో అవుటర్లో ఇంకో ఎలక్ట్రాన్ వస్తే స్టేబుల్ కాన్ఫిగరేషన్ అవుతుంది 1. నియాన్ 2,8. సో అవుటర్లో 8 ఉన్నాయి కాబట్టి ఇది స్టేబులే. సో వ్యాలెన్స్ 0. సోడియం 11 అంటే ఏమవుతుంది, 2,8, చూడండి కేఎల్, ఎల్ ఆర్బిట్లో మ్యాక్సిమం 8 ఫిల్ అవుతాయి. సో ఇక్కడ ఎల్ ఆర్బిట్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఒకటి అనేది ఎం ఆర్బిట్లో వేయాలి. సో 2,8,1. సో దీని వ్యాలెన్స్ ఎంత అవుతుంది, 1. ఎందుకంటే ఈ 1 లాస్ అయితే అది స్టేబుల్ అయినట్టే. మెగ్నీషియం అవుతుంది 2,8, అక్కడ 10 అయ్యాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఎం షెల్లో ఫిల్ అవుతాయి. సో వ్యాలెన్సీ 2. అల్యూమినియం 2,8,3. వ్యాలెన్స్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సిలికాన్ 2,8,4. సో దాని వ్యాలెన్స్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్ 2,8,5. వ్యాలెన్స్ ఈజ్ 3. సో 2,8,6 సల్ఫర్కి వ్యాలెన్స్ 2 అవుతుంది. చూడండి వ్యాలెన్స్ ఎలా చెప్తున్నామంటే ఈ అవుటర్ దాన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. ఇప్పుడు 6 ఉన్నాయి కాబట్టి ఇంకో 2 వస్తే దానికి 8 అవుతాయి స్టేబుల్. అలా ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంకో 3 వస్తే స్టేబుల్ అవుతుంది, వ్యాలెన్స్ 3 అవుతుంది. అలా దాన్ని బేస్ చేసుకొని క్లోరిన్ 2,8,7. సో ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా 8 ఉంటే స్టేబుల్. సో వన్ మోర్ ఎలక్ట్రాన్ ఈజ్ రిక్వైర్డ్. సో వ్యాలెన్స్ 1. ఆర్గాన్ 2,8,8. సో వ్యాలెన్స్ 0. ఈ పొటాషియం మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఏమో కే ఆర్బిట్ ఫిల్ అవుతుంది. మనకు ఆర్బిట్స్ ఏమని చెప్పాము, కే, ఎల్, ఎమ్, ఎన్. కేలో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, ఎల్లో 8, ఎంలో 18, ఎన్లో 32 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు చూడండి కే, నెక్స్ట్ ఏమో ఎల్ 8 ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఏం ఫిల్ అవ్వాలి, ఎం ఫిల్ అవ్వాలి. సో ఇంకెన్ని కావాలి, దీని అటామిక్ నెంబర్ 19. సో ఇక్కడ 8, 2, 10 అయిపోయి నెక్స్ట్ ఇక్కడ 9 రాసుకోవచ్చు. కాకపోతే 9 అని రాయకూడదు. ఎందుకు, మనం రూల్ ఏం చెప్పామంటే అవుటర్ ఆర్బిట్లో మస్ట్ బి 8 కన్నా తక్కువే ఉండాలి. మనం సెకండ్ రూల్ అదే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ ఆర్బిట్లో 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈవెన్ దాని కెపాసిటీ ఉన్నా కానీ, ఇప్పుడు చూడండి ఎం షెల్ యొక్క కెపాసిటీ 18. సో 9 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రాసుకోవచ్చు. కాకపోతే రూల్ ప్రకారం ఏంటంటే 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అందుకని దీన్ని ఎలా రాస్తామంటే 2,8,8,1 అని రాస్తాం. సో ఆ ఒక ఎలక్ట్రాన్ని కూడా నెక్స్ట్ ఆర్బిట్లో వేస్తారు.
n ఆర్బిట్లో, అదే నెక్స్ట్ ఆర్బిట్లో వేస్తాం 2,8,1. సో ఇది ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్. సో ఇవి ఈ 19 ఎగ్జాంపుల్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అప్ టు 30 ఎలిమెంట్స్ వరకు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఇందులో ఈ చాప్టర్లో 4th టాపిక్ అనేది వ్యాలెన్సీ. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం వ్యాలెన్సీ అంటే డెఫినేషన్. వ్యాలెన్సీ, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. ఈ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో కొంచెం చెప్పాము. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఈ డెఫినేషన్లు అవి చెప్పాను. అలాగే ఐసోటోప్స్, ఐసోబార్స్, ఈ డెఫినేషన్లు అన్నీ కూడా ఈ 4th కాన్సెప్ట్. సో వ్యాలెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వ్యాలెన్స్ అంటే అవుటర్ ఆర్బిట్లో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ గెయిన్ కానీ లాస్ కానీ షేర్ చేసుకున్న ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ అంటాం. నెక్స్ట్ అటామిక్ నెంబర్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అటామిక్ నెంబర్ అంటే ఒక ఎలిమెంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని అటామిక్ నెంబర్ అంటాం. ప్రోటాన్స్. ఇప్పుడు నైట్రోజన్ అన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకుంటే దాని అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? 7. అంటే నథింగ్ బట్ 7 ప్రోటాన్స్ ఉన్నాయని అర్థం. అది అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెక్స్ట్ మాస్ నెంబర్. దీని డెఫినేషన్ కూడా చెప్పాము మనం ఆల్రెడీ. మాస్ నెంబర్ అంటే మాస్ అనేది ఓన్లీ ప్రోటాన్, న్యూట్రాన్స్ వల్లే మాస్ వస్తుంది. ఎలక్ట్రాన్ మాస్ అనేది నెగ్లిజిబుల్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం మాస్ నెంబర్ అంటాం. అటామిక్ మాస్ అంటే మళ్ళీ డిఫరెంట్. అటామిక్ మాస్ అంటే ఈ మాస్ నెంబర్ ఇంటూ అటామిక్ మాస్ యూనిట్, యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ యు. ఏఎంయు అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు యు అంటాం. యూనిఫైడ్, ఇక్కడ యు అంటే ఏంటంటే యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్, ఏఎంయు. సో ఇది అటామిక్ మాస్ అంటే. అయితే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఐసోటోప్. వ్యాలెన్స్ అంటే చూసాము, అటామిక్ నెంబర్ చూసాం, మాస్ నెంబర్ చూసాం. ఐసోటోప్ అంటే ఏంటంటే అటామిక్ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది. అటామిక్ నెంబర్ ఉంటుంది అంటే అర్థం ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమే ఉంటాయి. సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే అట్లాంటి వాటిని ఐసోటోప్స్ అంటాం. చూడండి, మాస్ నెంబర్ డిఫరెంట్ వచ్చింది అంటే అర్థం ఏంటి? అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ సేమే ఉంటాయి బట్ ఆ న్యూట్రాన్స్ డిఫరెన్స్ వల్ల డిఫరెంట్ మాస్ నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఐసోటోప్స్ అనేవి 3 ఐసోటోప్స్ ఉంటాయి హైడ్రోజన్కి. హైడ్రోజన్ ఐసోటోప్స్ ఒకటి ప్రోటియం అంటాం. ఇది మనం జనరల్గా యూజ్ చేసే హైడ్రోజన్ పేరు ప్రోటియం. అంటే 1 అనేది అటామిక్ నెంబరు. ఇక్కడ అటామిక్ నెంబరు, ఈ పైన ఉన్నదేమో మాస్ నెంబరు. దీని సెకండ్ ఐసోటోప్ అనేది డ్యూటీరియం. మనం ఇంతకుముందు చెప్పాను, హైడ్రోజన్లో ఎట్లాంటి న్యూట్రాన్ ఉండదు. సో హైడ్రోజన్లో న్యూట్రాన్ జీరో, ఓన్లీ ప్రోటాన్ ఒక్కటే ఉంటుంది. అలాగే డ్యూటీరియంలో మాత్రం 1H2, ఇక్కడ మాత్రం న్యూట్రాన్ ఉంటుంది. అటామిక్ నెంబర్ ఇది, ఈ పైన ఉన్నది మాస్ నెంబర్ 2 వచ్చింది కాబట్టి ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటుంది ఇందులో. థర్డ్ ఐసోటోప్ అనేది ట్రిటియం అంటే 1H3. సింధులైట్ అంటే ఒక ప్రోటాను. చూడండి, ఇందులో ఒక ప్రోటాన్ ఒకటి, న్యూట్రాన్ ఒకటి. సింధులో ప్రోటాన్ ఒకటి. చూడండి, ఈ మూడిట్లో ప్రోటాన్ సేమే, అటామిక్ నెంబర్ సేమ్ కాబట్టి మూడిట్లో ప్రోటాన్ సేమే, బట్ ఇందులో న్యూట్రాన్స్ మాత్రం 2 ఉంటాయి. సో ఇది ఐసోటోప్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది 1 ఎగ్జాంపుల్. కార్బన్ ఐసోటోప్స్ కూడా ఉన్నాయి మనకి.
చాలా ఐసోటోప్స్ ఉన్నాయి, ఇందులో ఒక 2 చూద్దాం. 6C12 అలాగే 6C14, ఇవి 2 ఐసోటోప్స్ కార్బన్కి. అలాగే థర్డ్ వన్ క్లోరిన్ ఐసోటోప్స్. ఇది ఆల్రెడీ మనం ఒకసారి ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. అటామిక్ మాస్ కూడా కనుక్కున్నాం దీనికి, యావరేజ్ అటామిక్ మాస్. క్లోరిన్ ఐసోటోప్స్ ఏంటంటే స్టేబుల్ ఐసోటోప్స్ 17, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 1735 అలాగే 1737, ఇవి 2 ఎగ్జాంపుల్స్ క్లోరిన్కి. నెక్స్ట్ ఈ యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోవడం అనేది నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, సో మళ్ళీ అదే చెప్పట్లేదు ఇక్కడ. అటామిక్ మాస్ అంటే మాస్ నెంబర్ని మాస్ నెంబర్ అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేస్తే అటామిక్ మాస్ వస్తుంది. యావరేజ్ అటామిక్ మాస్ కావాలంటే మాత్రం వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి మనం. సరే ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. క్లోరిన్ యావరేజ్ అటామిక్ మాస్ కనుక్కోవడం. సో దీనికి 2 ఐసోటోప్స్ ఉంటాయి, ఒకటి 17Cl35 అలాగే సెకండ్ ఐసోటోప్ స్టేబుల్ ఐసోటోప్ అనేది 17Cl37. మనకి అట్మాస్ఫియర్ ఇది 75% అబండెన్స్ ఉంటుంది, అలాగే ఇది 25%. అంటే ఒక 100 క్లోరిన్ ఆటమ్స్ తీసుకుంటే అందులో 75 ఈ టైప్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి, 25 అనేది ఈ టైప్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం యావరేజ్ కావాలంటే యావరేజ్ అటామిక్ మాస్ ఏమవుతుంది, వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటాం మనం. సో 0.75 ఇంటూ దాని మాస్ నెంబర్ 35 ఇంటూ యూ, అలాగే 0.25 ఇంటూ 37U. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 35.5 అటామిక్ మాస్ యూనిట్. సో ఇది క్లోరిన్కి యావరేజ్ అటామిక్ మాస్ క్యాలిక్యులేషన్ చేయడం. అలాగే ఈ టాపిక్లో లాస్ట్ డెఫినేషను ఐసోబార్. సో ఇది దీనికి రివర్స్, ఐసోటోప్కి రివర్స్ డెఫినేషన్. దీనికి మన ఐసోటోప్లో ఏం చెప్పాము, అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, మాస్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పాం. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అటామిక్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ మాస్ నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది. మాస్ నెంబర్ సేమే, బట్ అటామిక్ నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ కాల్షియం దీని అటామిక్ నెంబర్ 20, దాని మాస్ నెంబర్ మాత్రం 40. అలాగే ఆర్గాన్ దీని అటామిక్ నెంబర్ 18, బట్ దాని మాస్ నెంబర్ మాత్రం 40. సో ఈ మాస్ నెంబర్ సేమ్ ఉంటాయి. సో ఐసోబార్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాల్షియం, ఆర్గాన్. సో ఇవి టాపిక్స్ ఈ 4th చాప్టర్లో అప్ టు ఐసోబార్ వరకు మనకు ఉంది యాజ్ పర్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్. సో ఇంతవరకు మీరు చూసుకోవాలి. అయితే ఎక్స్ట్రాగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఇంతవరకు మనం 4 అటామిక్ మోడల్స్ మనం డిస్కస్ చేసాం. డాల్టన్ అటామిక్ మోడల్ ఒకసారి చూద్దాం. ఒకటి డాల్టన్ అటామిక్ మోడల్, అలాగే జేజే థామ్సన్ అటామిక్ మోడల్ డిస్కస్ చేసాం. 3 రోదర్ఫర్డ్ అటామిక్ మోడల్. 4 నీల్స్ బోర్ అటామిక్ మోడల్. సో ఇవి మనం డిస్కస్ చేసిన అటామిక్ మోడల్స్. అయితే ఈ బోర్స్ అటామిక్ మోడల్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేసింది ఎవరంటే ఫర్దర్ నెక్స్ట్ ఇర్విన్ ష్రోడింగర్, అలా డిఫరెంట్ సైంటిస్ట్ వచ్చారు. ఇతనిలో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ని వాళ్ళు ఓవర్కమ్ చేశారు. సో అక్కడ మనకి ఆర్బిటాల్స్ అనే టర్మ్ వస్తుంది. మనకి అప్ టు ఇంతవరకు అయితే ఈ ఆర్బిటాల్స్ అవసరం లేదు. ఇప్పుడు మనకి హైయర్ నెక్స్ట్ క్లాసుల్లో నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో అయితే మనకి ఆర్బిటాల్స్ గురించి ఉంటుంది. అప్ టు 10th వరకు అయితే లేదు. అయితే జస్ట్ అర్థం అవడం కోసం ఒక బ్రీఫ్గా ఒక 5 minutes డిస్కస్ చేద్దాం. ఈ బోర్స్ అటామిక్ మోడల్ ఏంటంటే మనం ఎలక్ట్రాన్ని అప్ టు ఇంతవరకు మనం ఎలక్ట్రాన్ ఏమనుకున్నామంటే పార్టికల్ అనుకున్నాం. సో ఈ పార్టికల్ అనుకొని ఆ పార్టికల్ అనేది న్యూక్లియస్ చుట్టూరు కూడా సర్క్యులర్ షేప్లో రివాల్వ్ అవుతుంది అనుకున్నాం. ఇది బోర్ అప్ టు ఇంతవరకు కూడా ఈ బోర్స్ ప్రపోజ్ చేసిన మోడల్లో కూడా ఆయన పార్టికల్ అనే అనుకున్నాడు.
బట్ యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ ఇర్విన్ ష్రోడింగర్ చెప్పింది ఏంటంటే ఎలక్ట్రాన్కి వేవ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది నేను ఫైండ్ అవుట్ చేసింది. వేవ్ ప్రాపర్టీస్ కూడా సరి చెప్పింది ఎవరంటే ఇర్విన్ ష్రోడింగర్. సో అగైన్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్కి పార్టికల్ అండ్ వేవ్ ఫార్మాట్లో అది బిహేవ్ చేస్తుందని కనుక్కున్న తర్వాత అగైన్ ఈ ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అగైన్ చేంజ్ అయింది. ఇంకా ఎలాబొరేటర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనకి బోర్ అటామిక్ మోడల్ ప్రకారం అయితే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ KLMN ఈ ఆర్బిటాల్స్లో మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఈ ష్రోడింగర్ ఏం చెప్పారంటే ఈ ఆర్బిటల్లో కూడా ఆయన డిఫరెంట్ లొకేషన్, ఒక పర్టికులర్ లొకేషన్లో ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువగా ఐడెంటిఫై చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే సపోజు ఈ న్యూక్లియస్ చుట్టూరు సర్టెన్ ఏరియాలో ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. అగైన్ ఇది కూడా సర్క్యులర్గా ఏం రొటేట్ అవ్వట్లేదు, ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక ర్యాండమ్ మోషన్ ఉంటుంది ఫాస్ట్గా అటు ఇటు. సో అందుకని నేను ఏం చేశారంటే ఈ ర్యాండమ్ మోషన్లో 90% ఆఫ్ టైము ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ మనము ఫైండ్ అవుట్ చేయగలము, ఆ డాట్స్ అన్నీ కలిపి ఒక సర్టెన్ షేప్ వచ్చింది. సపోజ్ దీన్ని S ఆర్బిటల్ అన్నారు ఆయన, ఒక స్పియర్ షేప్లో S ఆర్బిటల్. ఇక్కడ ఆర్బిటల్ అనే టర్మ్ ఈయన యూజ్ చేశారు. ఆర్బిటల్ ఏంటంటే 90% ఆఫ్ టైము ఎక్కడైతే మనం ఈ ఎలక్ట్రాన్ని ఐడెంటిఫై చేయగలం, ఫైండ్ అవుట్ చేయగలమో ఆ లొకేషన్ని మనం ఆర్బిటల్ అంటాం. అలా ఈ ఆర్బిటాల్ కూడా ఈ షేప్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సపోజు S ఆర్బిటాల్ అయితే ఈ స్పియర్ షేప్లో ఉంటుంది. ఆర్బిటాల్స్ కూడా S, P, D, F డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. S అంటే స్పియర్ షేప్లో ఉంటుంది, అంటే ఆ న్యూక్లియస్ చుట్టూరు ఆ స్పియర్ షేప్లో ఎక్కడైనా కానీ ఈ పర్టికులర్ లొకేషన్లో 90% ఆఫ్ ద టైం మనకి ఎలక్ట్రాన్ అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ లొకేషన్లో కూడా ఉండొచ్చు. అది కాకపోతే ప్రాబబిలిటీ ఈ ఏదైతే ఈ డార్క్ లైన్ ఉందో ఆ డార్క్ లైన్ చుట్టూరు మోర్ ప్రాబబుల్ ఈ పర్టికులర్ లొకేషన్లో కనుక్కోవడానికి. అలాగే P షేప్ కూడా డంబెల్ షేప్లో ఉంటుంది, డంబెల్ షేప్. ఈ DF షేప్లో చెప్పడం కష్టం, అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటికి నేమ్ చెప్పడం కష్టం. సో ఇలా SP, DF అనే ఆర్బిటాల్స్ అనేవి ఆ 90% ఆఫ్ ద టైం ఎలక్ట్రాన్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ షేప్ని బట్టి ఈ ఆర్బిటల్ ఆ లొకేషన్ బట్టి ఈ ఆర్బిటల్స్ చెప్పాలి. S ఆర్బిటల్ అనేది స్పియర్ షేప్లో ఉంటుందని. వీటిని బట్టి అగైన్ ఈ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు మారుతుంటుంది. మనం జనరల్గా ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ 1s2, 2s2, 2p6 ఇవి రాస్తుంటాం కదా. ఇవి SP ఇవన్నీ ఆర్బిటాల్స్. సో ఇర్విన్ ష్రోడింగర్ ఇతను ఈ ఆర్బిటాల్స్ గురించి చెప్పిన తర్వాత మన ఈ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్, ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది వచ్చింది. సో బట్ మనకి అప్ టు మనకి NCERT బుక్లో ఉన్నదైతే మాత్రం ఓన్లీ ఆర్బిట్స్ వరకే. సో అంతవరకు మనకు సరిపోతుంది. సో ఇవనేది అవసరం లేదు. అగైన్ ఈ అటామిక్ మోడల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ అటామిక్ మోడల్ మీద రీసెర్చ్ చేసిన ఆల్మోస్ట్ ఈ మనం ఏవైతే ఇంతవరకు డిస్కస్ చేసిన అటామిక్ మోడల్స్ అన్ని మోడల్స్ మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు అందరికీ నోబెల్ ప్రైజ్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ థామ్సన్ ఎలక్ట్రాన్ కనుక్కున్నారు ఆయన. జస్ట్ అర్థం, థామ్సన్ ఈయన ఎలక్ట్రాన్ కనుక్కున్నారు. సో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ రదర్ఫర్డ్, ఇతను న్యూక్లియస్ ఉన్నదని ఫస్ట్ టైం ఈయన చెప్పారు. అగైన్ ఇతను అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశారు. సో ఇతనికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది చెప్పడం కోసం. అలాగే థర్డ్ నీల్స్ బోర్ అనేది ఇంకా ఎలాబొరేటర్గా మనకి ఆ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అవి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇందులో రదర్ఫర్డ్ అటామిక్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా ఓవర్కమ్ చేశారు. సో ఇతనికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది ఓన్లీ పార్టికల్ నేచరే కాదు, వేవ్ నేచర్ ఉంటుందని చెప్పి ఇర్విన్ ష్రోడింగర్ చెప్పారు. సో ఇతను కూడా నెక్స్ట్ ఒక అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశారు. ఇతనికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే 1932లో అన్నిటికన్నా లాస్ట్ కనుక్కున్న సబాటమిక్ పార్టికల్ ఏంటంటే న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ కనుక్కుంటారు. ఆయన సైంటిస్టు న్యూట్రాన్ కనుక్కున్నారు. సో ఇతనికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ అటామిక్ మోడల్ అనేది
వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ అటామిక్ మోడల్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది, దీన్ని మనం అనాలిసిస్ చేసిన తర్వాతనే మనకి క్లియర్గా అర్థమైంది ఎన్విరాన్మెంట్ గురించి, లైఫ్ గురించి మోర్ ఎలాబొరేటెడ్గా మనకు ఐడియా వచ్చింది. సో అందుకని ఈ అటామిక్ స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మోర్ నోబెల్ ప్రైజెస్ ఇందులోనే వచ్చాయి. సో ఇది ఎండ్ ఆఫ్ ద టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్లో మనం పీరియాడిక్ టేబుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మాత్రం పీరియాడిక్ టేబుల్ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఎక్కువ బిట్లు వస్తుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.